ఏమ్మా, అబ్బాయి నచ్చలేదా? లేదంకల్. ఏ, బానే ఉన్నాడు కదా. ఏదైనా నాకైతే నచ్చలేదు. నాకు చెర్రీలా ఉండేవాడు కావాలి. అసలు చెర్రీలా ఒక్క క్వాలిటీ కూడా కనిపించట్లేదు అంకుల్. రేయ్, చెర్రీకి నువ్వు అనవసరంగా పెళ్లి చేసావురా, లేకపోతే నాలున్నే చేసుకునేవాడిని. సర్లేరా, చెర్రీ లాంటి వాడినే చూద్దాం. మీ అమ్మాయికి నచ్చడం ముఖ్యం కదా. మరి మీ పెళ్లి సంగతి ఏంటి? అది శరత్ను అడిగితే బాగుండదేమో. ఒకరిని అడగడం ఎందుకు? మీకు నచ్చిన వారు మీ ఎదురుగానే తారసపడొచ్చేమో. మీరు చేప తినండి. మీరు అలా చేయి పట్టుకుని తినాలంటే కొంచెం ఇబ్బందిగా ఉందండి. రేయ్, తినరా. ఓకే ఓకే ఓకే. ఫిష్ కర్రీ చాలా బాగుంది. శివ, బిందు. శివ, ఎలా ఉన్నావు శివ? నేను బాగున్నాను. అయినా నువ్వేంటికిడా? నువ్వు ముందులేరా. శివ, రా. శివ, శివ. ఏంటి బిందు ఇలా వచ్చావు? ఎవరు లేని టైంలో వచ్చావు కాబట్టి సరిపోయింది. అదే అందరూ ఉంటే ఏంటి పరిస్థితి? ఏమో శివ, ఎవరు ఉన్నారో లేరు అన్నది ఆలోచించే పరిస్థితుల్లో నేను లేను. నిన్ను చూడాలనిపించింది, వచ్చేశాను. నీకు పెళ్ళైపోతే మళ్ళీ మనం కలుస్తామో లేదో అన్న దిగులు నన్ను క్షణం కూడా నిద్రపోనివ్వకుండా చేస్తోంది. బావా, ఇలా కార్డులు పంచుతూ అందరినీ పిలవడం కష్టమేమో అనిపిస్తుంది బావా. అదే కాక పెళ్ళికి ఎంతో టైం లేదు కదా. చాలా వరకు వాట్సాప్ చేశాను భూమి. మరీ ముఖ్యం అనుకున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి కార్డ్స్ ఇస్తున్నా. ఇంకా ఎన్నో ఇళ్ళు లేవులే, అవి కూడా అయిపోతే ఇంకా మిగిలింది నువ్వు ఘనంగా పెళ్లి జరిపించడమే. కొంచెం కాఫీ ఇస్తావా? చాలా హెడేక్గా ఉంది. సరే బావా, నువ్వు ఫ్రెష్ అప్ అవ్వు, నేను తీసుకొస్తాను. భూమి,
కాఫీ అడిగితే అటు వెళ్తున్నావేంటి? ఏం లేదు బావా, గాలికి కిటికీలు కొట్టుకుంటున్నాయి. కిటికీలు వేద్దామని. బావా నువ్వు వెళ్ళు, నేను కాఫీ తెస్తాను. త్వరగా రా భూమి, నేను ఆఫీస్కి వెళ్ళాలి. రావు గారింటికి వెళ్ళాలన్నావు కదా, ఈ రోజుకి ఆఫీస్ సెలవు పెట్టు, అక్కడికి వెళ్ళొచ్చేద్దాం. సరే, నువ్వు త్వరగా తీసుకురా. ఆ, అక్క ఏంట్రా ఏంట్రా నువ్వు చేస్తున్న పని? వదినా, బిందు నువ్వేం మాట్లాడుకు. వయసులో చిన్నదానివి అయినా నీకు దండం పెడతాను. దయచేసి పరిస్థితి అర్థం చేసుకో. మీరు మా ప్రేమను అర్థం చేసుకోండి వదినా. నేను గాని మీ అన్నయ్య గాని ప్రేమకి వ్యతిరేకం కాదు బిందు. ఇప్పటికిప్పుడు మీ ప్రేమ గురించి తెలిసినా మీ అన్నయ్య శివని నీకిచ్చి పెళ్లి చేయడానికి వెనకాడడు. కానీ ఈ ఇంటి పరువు గురించి ఒక్కసారి ఆలోచించు బిందు. ఆ ఇంటి వలన ఈ ఇల్లు ఎన్ని అవమానాలకు గురైందో ఒక్కసారి గుర్తు చేసుకో. మీరు ప్రేమించుకున్న సంగతి ఈ పెళ్లి ముహూర్తాలు పెట్టక ముందు చెప్పుంటే ఈ పెళ్లి నిజంగా జరిగేది కాదు. ఇప్పుడు మీ ప్రేమ ఈ ఇంటి పరువు తీసే పరిస్థితి తీసుకొచ్చింది. దయచేసి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు బిందు. శివని మర్చిపో. నీ తలరాతలో ఇంకెవరో రాసున్నారని సరిపెట్టుకో. ఈ ఇంటికి ఎప్పుడు రాకు. బయలుదేరు బిందు ప్లీజ్. అది కాదు వదినా. అక్క ఫస్ట్ నువ్వు రా. అక్క శివ, అక్క అక్క కాఫీ అడిగితే మీ తమ్ముడు గది లోపల ఏం చేస్తున్నావు? బిందు, నువ్వెప్పుడొచ్చావు? బావా ఇప్పుడే వచ్చింది. అంటే పెళ్ళైపోతుంది కదా, మన పూరిని కలిసి మాట్లాడదామని వచ్చింది. కానీ మీ ఇద్దరికి పడదు కదా, నీకు పూరికి. ఓహో, అడ్జస్ట్ అయ్యారా? బావా మన బిందువే అడ్జస్ట్ అవుతూ పూరికి సారీ చెప్దామని వచ్చింది. వావ్. పూరి లేకపోయేసరికి మన శివతో మాట్లాడుతుంది.